నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఎంపిక కూటమి పెద్దలపైన ఒక భారంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. 164 మంది కూటమి సభ్యులు శాసనసభ్యులుగా ఉన్నారు. మెజారిటీ ఉంది. ఖచ్చితంగా 5 ఎమ్మెల్సీలు వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఇదే పెద్ద తిరకాసు. ఇక్కడ 5 ఎమ్మెల్సీని ఎంపిక చేయడం అంటే జనసేన పార్టీ తరఫున, బీజేపీ తరఫున, టీడీపీ తరఫున ఆశావాహులు చేస్తాడంటుంది. మరి చాలా మంది 2024 ఎన్నికలలో చాలా మందికి కూటమి వల్ల పొత్తుల ప్రక్రియలో కొంతమంది టికెట్లు కోల్పోయారు. వారందరికి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా వీళ్ళందరూ ఒక భరోసా కల్పించే సందర్భాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం ఎమ్మెల్సీలు 5 ఖాళీ అయ్యాయి. మరి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలు ఎన్నిక త్వరలో జరగనుంది. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి ఈవేళ తొలి నామినేషన్ ఎమ్మెల్సీ కోటాలో, అంటే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడు కొణిదెల నాగబాబు గారు ఈవేళ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మరి ఆయనకి 10 మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు బలపరుస్తూ. మరి కూటమి పెద్దలు పూర్తి సహకారం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొణిదెల నాగబాబు గారి పేరుని అధికారికంగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటాలో ప్రకటించారు. మరి ఎమ్మెల్సీ కాకముందే కొణిదెల నాగబాబు గారు కేబినెట్ లోకి మంత్రిగా తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్ మీద గతంలోనే జారీ అయింది. మరి నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఇంకా మిగిలిన 4 ఎమ్మెల్సీల ఎంపిక అధినేతలకి తలనొప్పిగా మారినట్టుగా కూడా కనిపిస్తుంది. చాలా మంది ఆశావాహులు ఉన్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంగతికి వస్తే మరి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారు, మరి ఆయన కూడా 2024 ఎన్నికల్లో పొత్తులో జనసేనకి ఇవ్వడం వల్ల ఉంగుటూరు నియోజకవర్గాన్ని మరి గన్ని వీరాంజనేయులు గారు టికెట్ కోల్పోయారు. మరి అప్పటి నుంచి కొంత అసమ్మతి కంటే అసంతృప్తి కొంత ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా దిగమింగుకుని పార్టీకి వ్యతిరేకంగా ఉంటే కరెక్ట్ కాదని భావించి పార్టీలోనే ఉంటూ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో ఇప్పుడిప్పుడే చురుకుగా పాల్గొంటున్నారు. మరి ఆయన కూడా గన్ని వీరాంజనేయులు గారు కూడా ఎమ్మెల్సీ యాస్పిరెంట్ లో ఎమ్మెల్యే కోటాలో కూడా ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ జవహర్, మరి ఆయన కూడా మరి 2024 ఎన్నికల్లో కొవ్వూరు టికెట్ ని అక్కడ ఉన్న సామాజిక, అంటే టీడీపీలో ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం కేఎస్ జవహర్ గారిని వ్యతిరేకించిన నేపథ్యం. అదేవిధంగా కొన్ని ఈక్వేషన్స్ గోపాలపురం నుంచి వెంకటేశ్వరరావు తీసుకెళ్లి కొవ్వూరులో టీడీపీ కూటమి అభ్యర్థిగా పెట్టడం, ఈ సమీకరణ నేపథ్యంలో కేఎస్ జవహర్ ని కూడా ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుండి, రాయలసీమ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున నాయకులు రేస్ లో ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తారనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మరి జనసేన కోట అయితే పూర్తయింది అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి సోదరుడికి నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో కన్ఫర్మేషన్ ఇచ్చారు, నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఇంకా దాదాపుగా జనసేన కోట అయిపోయినట్టే. ఇంకా మిగిలింది బీజేపీ కోట. ఆ బీజేపీలో ఎవరికి ఇస్తారనేది మరి ఒకే ఒక సీటు వారికి మాత్రం కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన 3 చంద్రబాబు గారు ఎవరికి ఇస్తారు? యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు, కానీ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు తక్కువగా 3 మాత్రమే ఉన్నాయి. అది ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనతో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి ఏదేమైనా ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా నామినేషన్ ప్రక్రియ ముగిసేటికి ఆ నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థులను ప్రకటించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కానీ రేపు కానీ మిగిలిన ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎమ్మెల్సీలుగా వెళ్ళడానికి 3 పేర్లు కూడా ఇవాళ రేపట్లో ప్రకటిస్తారని చెప్పి మనకున్న సమాచారం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి నాగబాబు గారు వెళ్ళడం ఖాయం. నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి కేబినెట్ మంత్రిగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కొత్తగా వచ్చే ఎమ్మెల్సీలు ఎంతమందికి న్యాయం జరుగుతుంది,
2024లో భరోసా ఇచ్చిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు మరి ఆ యాస్పిరెంట్స్ ఎంపిక చేసే విషయంలో మరి అదే భరోసా కొనసాగిస్తారా, మరి భరోసాని భరోసాగానే ఉంచుతారా? మరి ఇవాళ రేపట్లో కూటమి పెద్దలు ప్రకటించే ఎమ్మెల్సీల పేరుని బట్టి భరోసా ఇచ్చిన వ్యక్తులకి న్యాయం జరిగిందా, భరోసాగానే మిగిలిపోయిందా చూడాలి. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.